Hello, Chatrum. Welcome back to our YouTube channel, Devi Vidyalaya. In the previous class, we have already discussed about how machine learning is used in cybersecurity. What are the fundamentals of machine learning that are going to be used in cybersecurity? But in today's class, we are going to discuss about what are the major differences between traditional security mechanisms and machine learning based security mechanisms అన్నమాట. సో ట్రెడిషనల్ సెక్యూరిటీలో ఎలా వర్క్ అవుతుంది? మెషిన్ లెర్నింగ్ మోడల్ వర్క్ బేస్ చేసుకొని ఎలా వర్క్ చేస్తాము అనేది మన టుడేస్ క్లాస్ అన్నమాట. సో ట్రెడిషనల్ సెక్యూరిటీకి వచ్చేసరికి మనం ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ సిగ్నేచర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రూల్స్, రెగ్యులేషన్స్, సిగ్నేచర్స్ ని యూజ్ చేస్తూ వస్తాం. అదే మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకొని అయితే కొత్త కొత్త డేటా, కొత్త కొత్త ప్యాటర్న్స్ ఆటోమేటిక్ గా మెషిన్ అనేది ప్యాటర్న్స్ ని డిటెక్ట్ చేసుకొని లెర్న్ చేసుకుంటది అనమాట. దానికి తగ్గట్లు అడాప్ట్ అవుతూ కూడా ఉంటుంది. ఇంకొకటి, ఇన్ ద కేస్ ఆఫ్ ట్రెడిషనల్ సెక్యూరిటీ, ఇట్ డిటెక్ట్స్ మోస్ట్లీ నోన్ అటాక్. ఆల్రెడీ జరిగిపోయిన అటాక్స్ ని, ఆల్రెడీ మనకు తెలిసిన అటాక్స్ ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఇలా జరిగితే ఇది అని చెప్పి తెలుసు. కానీ కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మాకు తెలీదు అని చెప్పేసి అది నార్మల్ గా అటాక్ కాదు అనేసి అనుకుంటారు. కానీ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ అలా కాదనమాట. ఇట్ డిటెక్ట్స్ బోత్ నోన్ అండ్ అన్నోన్ అటాక్స్. నోన్ అటాక్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తది? బేస్డ్ అపాన్ సూపర్వైజర్ అన్నమాట. అన్నోన్ అటాక్స్ ని, ఇన్సైట్స్ ని డ్రా చేసుకొని ప్యాటర్న్స్ ని డిటెక్ట్ చేసేసి అన్నోన్ అటాక్స్ ని కూడా డిటెక్ట్ చేస్తూ వస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్, ట్రెడిషనల్ సెక్యూరిటీలో వచ్చేసి ఫ్రీక్వెంట్ గా, అది కూడా మాన్యువల్ గా మనం అప్డేట్ చేయాలన్నమాట. చాలా ఫ్రీక్వెంట్ గా మాన్యువల్ గా మనం అప్డేట్ చేయాలి అంటే కంటిన్యూస్ గా కొంతమంది పర్సన్స్ అనే వాళ్ళని ఆ అప్డేషన్స్ కోసమే హైర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మోర్ టైం టేకింగ్. అదే మెషిన్ లెర్నింగ్ లో అయితే కంటిన్యూస్ గా మోడల్ అనేది దానికయ్యేదే ఇంప్రూవ్ అవుతూ వస్తది, నేర్చుకుంటూ వస్తది. దానికి తోడు అడాప్ట్ అవుతూ కూడా వస్తది అనమాట. In the case of traditional security, the adaptability is limited. సో అడాప్టబిలిటీ అంటే సిచ్యువేషన్ కి ఆ కంటెక్స్ట్ కి తగ్గట్టు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం, దానికి తగ్గట్లు మూవ్ అవ్వడం అన్నమాట. కానీ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి అడాప్టివిటీ అనేది చాలా హై అన్నమాట. కాబట్టి మనం ఏదైనా న్యూ థ్రెట్స్ ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, స్లోవర్ ఇన్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ అటాక్స్. ట్రెడిషనల్ సెక్యూరిటీ వచ్చేసి కాంప్లెక్స్ అటాక్స్ ని, చిన్న చిన్న సింపుల్ అటాక్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ కాంప్లెక్స్ అటాక్స్ ని అలా కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ మాన్యువల్, సో దట్ దే కెన్ ఓన్లీ హ్యాండిల్ కాంప్లెక్స్ అటాక్స్ అన్నమాట. అదే మెషిన్ లెర్నింగ్ మోడల్ వరకు వచ్చేసరికి ఇది ఎలాంటి డేటా నుంచి అయినా, ఎలాంటి థ్రెడ్స్ అయినా ఈజీగా, ఫాస్ట్ గా, మోర్ ఇంటెలిజెంట్ గా, ఎఫెక్టివ్ గా డిటెక్ట్ చేస్తది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అన్నమాట. సో ఓవరాల్ గా ఈ టాపిక్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ ఇంటెలిజెంట్ డెసిషన్. సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది కంప్యూటర్స్ ఆర్ మెషిన్స్ ని డేటా నుంచి లర్న్ చేసుకోవడానికి, డెసిషన్స్ మేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థింగ్, సైబర్ సెక్యూరిటీలో మెషిన్ లెర్నింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మెషిన్ లెర్నింగ్ అనేది విల్ డిటెక్ట్ థ్రెట్ బై ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ అండ్ అనామలీస్ ఇన్ సెక్యూరిటీ డేటా. ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ డేటాలో ఎటువంటి టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి, డిటెక్ట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేసి లెర్న్ చేసుకొని అందులో ఉన్న ప్యాటర్న్స్ ని, అనామలీస్ ని, ఇన్సైట్స్ ని డ్రా చేస్తుంది అనమాట. అండ్ మనకు మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి. ఆ 3 types already we have discussed in the previous video. If you have not watched that video, you can refer to that. So 3 types of machine learnings వచ్చేసి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ మెషిన్ లెర్నింగ్ అన్నమాట. సో ఈ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంట్రా అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ మనం ఈజీగా థ్రెట్స్ అండ్ అటాక్స్ ని డిటెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట.
So ML is used to improve the speed, accuracy, and efficiency of modern cybersecurity systems. And next thing, machine learning complements traditional security techniques by detecting both known and emerging cyber threats. సో మెషిన్ లెర్నింగ్ అనేది నార్మల్ ట్రెడిషనల్ సెక్యూరిటీ టెక్నిక్స్ క్యాచ్ చేయడం వల్ల మనము నోన్ అటాక్స్ ని అండ్ అన్నోన్ అటాక్స్ ని రెండింటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ differences between traditional security and machine learning security. In the next class, we are going to discuss about what are the various types of AI security techniques and traditional security techniques in detail. Until then, keep learning, keep growing. Bye bye, Chatro.